హలో మై డియర్ లీడర్స్, ఈ వీడియోలో మనం మన అభిరుచి పికిల్స్ లో ఏ విధంగా మనమే సొంతంగా ఐడిలో ఫండ్ ని యాడ్ చేసుకుని ఐడిని ఏ విధంగా టాప్అప్ చేసుకోవాలో డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కొత్తగా రిజిస్టర్ అయిన ఐడి అండి. ఇక్కడ చూసుకోవచ్చు నాట్ యాక్టివ్ అనేసి ఉంది. ఇప్పుడు ఈ ఐడిలోకి నేను ఫండ్ యాడ్ చేసుకుని ఈ ఒక ఐడిని టాప్అప్ చేసి చూపిస్తానండి. సో దానికోసం ఇక్కడ యాడ్ ఫండ్ యూపీఐ ఇన్స్టాంట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలండి. ఇప్పుడు మినిమం డిపాజిట్ వచ్చేసి 200 రూపాయలండి. ఓకే, అయితే నేను ఇప్పుడు 2000 రూపాయలు డిపాజిట్ చేస్తాను, ఎందుకంటే ఐడి యాక్టివేషన్ 2000 రూపాయలు కాబట్టి 2000 రూపాయలు డిపాజిట్ చేస్తానండి. అండ్ పే నౌ క్లిక్ చేయాలండి. సో 2000 రూపాయల కంటే ఎక్కువ మీరు చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు అండి. 3000 కావాలంటే 3000, 10,000 కావాలంటే 10,000, 20 కావాలంటే 20,000 అన్లిమిటెడ్ ఐడీస్ వేసుకోవచ్చు. కాబట్టి ఒకే వ్యక్తి ఇక్కడ ఒక 5 ఐడీలు అనుకోండి, 10,000 రూపాయలు ఇక్కడ మీరు టైప్ చేయాలండి. సో నేను ప్రస్తుతానికి ఈ ఒక్క ఐడిని మాత్రమే యాక్టివేషన్ చేయబోతున్నాను కాబట్టి ఇక్కడ నేను 2000 రూపాయలు టైప్ చేశాను అండ్ పే నౌ క్లిక్ చేస్తున్నానండి. పే నౌ ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మనకు 2000 రూపాయల వర్త్ ఆఫ్ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకే, మీరు గనక 2000 రూపాయల కంటే ఎక్కువ ఒక 10,000 రూపాయలు మీరు గనక పే చేయాలి అనుకుంటే వేరే ఫోన్ లో నుంచి మీరు లాగిన్ అయ్యి వెబ్సైట్ లోకి ఆ ఫోన్ లో మీరు ఒక 10,000 రూపాయలు టైప్ చేయండి. 10,000 రూపాయలు టైప్ చేసి క్యూఆర్ ని జనరేట్ చేసుకుని ఇంకొక ఫోన్ తో నుంచి మీ మెయిన్ ఫోన్ లో నుంచి ఫోన్ పే చేయండి, అప్పుడు తీసుకుంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు గనక మీ ఫోన్ లో నుంచి కూడా ఫోన్ పే ద్వారా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసాను చూడండి. సో స్క్రీన్ షాట్ తీసి నేను ఫోన్ పే నుంచి చేస్తానండి. కానీ స్క్రీన్ షాట్ తీయడం వల్ల కేవలం 2000 రూపాయలు మాత్రమే మనం లోడ్ చేసుకోగలము క్యూఆర్ కోడ్ ద్వారా. అది ఒక రూల్స్ అనేసి చెప్పొచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2000 వరకే. అదే వేరే ఫోన్ లో నుంచి మనం స్కాన్ చేసినట్టయితే డైరెక్ట్ గా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. ఇలా స్కానర్ ఓపెన్ చేయడము, ఇంకో ఫోన్ ఉందనుకోండి, ఇంకో ఫోన్ లో మీరు క్యూఆర్ ని ఓపెన్ చేసేయండి, ఇంకో ఫోన్ లో ఐడిని ఓపెన్ చేసేసి ఇలా స్కాన్ చేసేయండి. స్కాన్ చేసిన తర్వాత మీరు ఎంతైతే ఫండ్ పంపించాలనుకున్నారో ఆటోమేటిక్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ క్యూఆర్ నేను స్కాన్ చేశాను కాబట్టి చూడండి. సో నేను ఇప్పుడు పేమెంట్ చేస్తున్నానండి. అది ఏ విధంగా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ లో ఉన్నాను కాబట్టి పేమెంట్ చేసినా తీసుకోదు. సో ఈ విధంగా వస్తుంది. నేను పేమెంట్ చేసి చూపిస్తానండి. 2000 రూపాయలు పేమెంట్ చేసి చూపిస్తాను. సో 2000 రూపాయలు సక్సెస్ఫుల్ గా పేమెంట్ అయిపోయిందండి. వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్తే పేమెంట్ సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇక్కడ. అండ్ దెన్ ఇప్పుడు స్క్రీన్ షాట్ అయితే ఓపెన్ చేశానండి. ఓకే, సో పేమెంట్ అయిపోయింది కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పేడ్ అని వచ్చింది. సో గో బ్యాక్ ని క్లిక్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది చూడండి. డాష్ బోర్డ్ లో డిపాజిట్ వ్యాలెట్ పక్కన రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఒక రీఫ్రెష్ ఆప్షన్ ని మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే అమౌంట్ అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ చాలా వెరీ ఈజీ అండి. ఈ విధంగా మనం డిపాజిట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఈ ఐడిని టాప్అప్ చేస్తానండి. వెంకటేష్ అనేసి ఉంది ఈ ఐడి. సో టాప్అప్ నౌ, మీ ఐడి కొత్తదైతే ఇక్కడ టాప్అప్ నౌ ఉంటుంది. టాప్అప్ నౌ లోకి వెళ్ళిపోయి అండ్ టాప్అప్ అనేసి టాప్అప్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. టాప్అప్ యువర్ సెల్ఫ్ నౌ క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ఫుల్ గా ఈ ఒక ఐడి టాప్అప్ అయిపోయిందండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక ఐడిని అయితే యాక్టివేషన్ చేసుకోవాలండి. ఒకవేళ మీ ఐడిలోకి ఫండ్ తెచ్చుకొని వేరే వాళ్ళ ఐడి కూడా యాక్టివేషన్ చేసుకోవచ్చు. దానికోసం సింపుల్ గా సేమ్ ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఫండ్ తెచ్చుకోండి. అండ్ టాప్అప్ అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ వేరే వాళ్ళ యూజర్ ఐడి ఎవరిదైతే టాప్అప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యూజర్ ఐడి ఎంటర్ చేసి టాప్అప్ నౌ క్లిక్ చేస్తే చాలండి. మీరు ఫస్ట్ ఫండ్ తెచ్చుకున్న తర్వాత చేసుకోండి. ఈ విధంగా మనం ఒక ఐడిని టాప్అప్ అయితే చేసుకోవాలి మన ఒక అభిరుచి పికిల్స్ లో.